ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం? సొంత ఇంటి కలను నెరవేర్చుకుందాం. సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ 18th, 19th హెచ్ఎస్సిసి నోవోటెల్ హైదరాబాద్. ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. శ్రీమాత్రే నమః. మహాలక్ష్మి అమ్మవారి సాధన శ్రీ సూక్తం ద్వారా ఏ విధంగా చేయాలో మనం ఇవాళ తెలుసుకుందామండి. వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కోటి మహాలక్ష్మి అమ్మవారి మంత్ర దీక్షాపరులు, అమ్మవారి ఉపాసకులు, క్రియాయోగి ఆదూరి ఉదయ భాస్కర్ గురువు గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. గురుగారు నమస్కారం. నమస్కారం అండి. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. దీపావళి శుభాకాంక్షలు. ధన్యవాదాలు గురుగారు, మీకు కూడా శుభాకాంక్షలు అండి. అదే అమ్మవారి సాధనలో భాగంగా ఏ పద్ధతులు ఉన్నాయో అవన్నీ మీరు తెలియచేస్తూ ఉన్నారు. అయితే శ్రీ సూక్తం చాలా విశేషం. అమ్మవారి గురించి ఎంత చక్కగా అందులో వర్ణిస్తారు. అందరూ నేర్చుకోవాలి ఇది అని కూడా చెబుతూ ఉంటారు. ప్రత్యేకించి ఇప్పుడు రాబోతున్నటువంటి 5 రోజుల పండుగ దీపావళి సందర్భంగా శ్రీ సూక్తంతో అమ్మవారి సాధన ఎలా చేయాలి అసలు తెలియచేస్తారా? మామూలుగా మంత్రం మొదట చేస్తాం. మహాలక్ష్మి మంత్రం. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మీ నమః. ఇది మంత్రోపదేశం. ఆ మంత్రం ద్వారా జపం చేసుకున్నాక 108 సార్లు కానీ 300 సార్లు కానీ 1000 సార్లు కానీ వాళ్ళ ఓపిక ప్రకారంగా చేసుకుంటారు. అయిన తర్వాత ఒకసారి శ్రీ సూక్త పారాయణ చెయ్యాలి అని ఒక నియమం. అంటే అందరూ పాటించరు, తెలిసిన వాళ్ళు పాటిస్తారు. అందుకని అసలు అమ్మవారి అంటే ఏంటి? లక్ష్మీదేవి అన్న మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, మహాత్రిపుర సుందరి అని మనకందరికీ తెలుసు. అందుకని ఈ అమ్మవారు ఎవరు? ఏ దేవాలయంలోనైనా, ఏ వైష్ణవ దేవాలయంలోనైనా, శైవ దేవాలయంలోనైనా పురుష స్వరూపంగా ఉన్నటువంటి దేవతకి పురుష సూక్తంతో పఠించి ఉపచారాలు చేస్తారు. అలాగే అమ్మవారికి అన్ని దేవాలయాల్లో శ్రీ సూక్తంతో పారాయణతో చేస్తారు. ఇది ప్రధానం. అందుకని ఆ శ్రీ సూక్తంలో మొట్టమొదటిది శ్లోకం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ. ఈ విధంగా మొట్టమొదట అసలు ఈ ఒక్కొక్క శ్లోకాన్ని గురించి వివరణ కనుక తెలుసుకోగలిగితే మనకి ఒకవేళ మనం స్పష్టంగా అక్షరాలు పలకలేకపోతే ఎవరిది ప్రశస్తంగా ఉందో వాళ్ళ వాయిస్ రికార్డ్ పెట్టుకొని మనం ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అందుకని ఈ శ్రీ సూక్తాన్ని పారాయణాన్ని ఈ మొదటి శ్లోకంలో ఏముంది? హిరణ్యవర్ణాం హరిణీం. చివరిలో జాతవేదో మమావహ. జాతవేదుడు అంటే వేదాన్ని సృష్టించినవాడు. పరమాత్మ గురించి చెప్పారు. జాతవేదుడు మన దేహంలో అసలైన నేనెవరిని? ఆత్మస్వరూపండి. కానీ ఆ మాట అంటలే మనం. నేను అంటే నామరూపంగానే భావిస్తున్నాం. మరి పేరు పెట్టినంత వరకు మరి అప్పుడు ఉన్నామా లేమా? ఉన్నాం కదా. అందుకని అది తెలుసుకోగలిగితే తెలుసుకున్న వాళ్ళకి చాలా సులభం. ఇంట్రెస్ట్ ఉండాలంతే, జిజ్ఞాస. మనం ఎవరో తెలుసుకోవచ్చు, చాలా సులభంగా తెలుసుకోవచ్చు. అందుకని ఈ నేను అనేటువంటి అసలు జాతవేదుడు అంటే పరమాత్మ. అందుకని ఆయన ఎవరు? ఈ వేదాలకి సృష్టించినవాడు. అంటే మన్ని సృష్టించినవాడు. మన ఈ దేహం అంతా తయారయ్యాక ఎవరైతే వచ్చి పరమాత్మ బ్రహ్మరంధ్రం నుంచి అనాహతంలో ప్రవేశించాడో, తల్లి గర్భంలో ఉన్నప్పుడు 7వ నెల దాటాక ఏ శ్రీమంతం చేస్తారో మరి అప్పుడు జరిగే ప్రక్రియ ఏంటి? పరమాత్మ ఈ మొత్తం తయారైన తర్వాత మరి ఎలా తయారైందండి? మరి భగవంతుడు లేకపోతే ముందు లేనప్పుడు అది కూడా తెలుసుకోవట్లేదు. తల్లి యొక్క యాటం, తండ్రి యొక్క యాటంతో మన దేహం రూపాంతరం చెందుతుంది మొట్టమొదట. అందుకని కళ్ళు ఒక కన్ను తండ్రిది, ఒక కళ్ళు తల్లిది, ఇద్దరిది. ఇద్దరు యాటమ్స్తో మొట్టమొదట మన మానవ దేహం కళ్ళు రూపాంతరం చెందుతాయి. అందుకని అమ్మవారు అంటే మహాలక్ష్మి. ఏ అమ్మవారైనా ఏం చూస్తాం? నేత్రాలని. అమ్మ మమ్మల్ని అనుగ్రహించు. వాటన్నిటినీ సౌందర్యలహరిలో ఆయన వివరించారు. అందుకని అమ్మవారు అంటే పైన కిరీటం నుంచి చూస్తాం. అందుకని ఇక్కడ తల్లిది, తండ్రిది, ఇద్దరిది యాటమ్స్ సృష్టించిన తర్వాత మధ్యలోకి వచ్చి కూర్చుంటాయి. ఇక్కడ ఉంది ఒక స్పందన. మనం జీన్స్ అంటున్నాం. మనం
తల్లి ద్వారా తండ్రి ద్వారా వచ్చింది. వచ్చేది. అవును. దాని పాయింట్ ఇక్కడ. మరి భగవంతుడి పాయింట్ ఎక్కడ ఉందండి? మరి భగవంతుడు అంటే బ్రహ్మానందం నుంచి డైరెక్ట్గా అనాహత చక్రంలో త్రికోణాంతర దీపిక లలితా సహస్రనామంలో ఉంది. పైనుంచి వచ్చేసి ఇక్కడకు స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది. అంటే ఒక ప్రధానమంత్రి ఉన్నాడు, ఎక్కడ ఉంటాడండి అంటే ఢిల్లీలో ఉంటాడు ఆయన. అవును. అలాగే మన దేహం లోపల ఇది జీవాత్మ, పైన పరమాత్మ అంటారు. అదే ఈ జాతవేదుడు మమావహ. అలానే ఏంటంటే ఈ హిరణ్యవర్ణాం హరిణీం. హరిణీం అంటే జింక. అంటే జింక ఎక్కడా నిలకడ ఉండదు. అంటే మన మనస్సు నిలకడ లేనిది అని అర్థం. ఎవరో కాదు అక్కడ హరిణీం అని. మన నిలకడ లేనటువంటి మనస్సుని, ఈ భయ సందేహాలతో ఉన్నటువంటి మనస్సుని, మరణ భయం వెంటాడుతున్న మనస్సుని స్థిరత్వం చేసి మనకు కావాల్సిన ఆత్మధైర్యాన్ని ఇమ్మనమని ప్రార్థన. ఆ తర్వాత హిరణ్యవర్ణం, వర్ణం అన్నారు రంగు. బంగారు రంగు. సృష్టిలో బంగారు రంగు ఎక్కడ ఉంటుంది? ఇప్పుడు మనం తీసేది దాన్ని శుద్ధం చేసిన తర్వాత బంగారంగా ఉంటుంది ఖనిజం నుంచి. కానీ అసలైన బంగారం రోజు విడుదలవుతోంది వర్ణాలుగా. అది ఎవరు గ్రహించటంలే. సూర్యుడి ద్వారా సూర్యోదయ సూర్యాస్తమయంలో పొద్దున్నప్పుడు ఆ కాల్షియంలో ఉంటాయి 40 నిమిషాల సేపు. సూర్యోదయానికి ముందు, సూర్యాస్తమయానికి ముందు 40 నిమిషాలు అబండెంట్గా మన భూమి మీదకి ఈ ఖనిజ సంపద అంతా వస్తుంది. ఈవినింగ్ పూట బంగారం, ఉదయం పూట పాదరసం, మన బ్రెయిన్కి కావాల్సినవన్నీ వస్తాయి. అందుకని ఇక్కడ హిరణ్యవర్ణం హరిణీం సువర్ణరజతశ్రమం అని దేనికి చెప్తున్నారు? మొట్టమొదటి అమ్మవారితో ఆరంభం చేసి దీని మూలం ఎవరు? పరమాత్మ, సూర్యభగవానుడే, ప్రత్యక్ష భగవానుడు. అంటే నారాయణుడు, లక్ష్మి లేని నారాయణుడు ఉండడుగా. సూర్యనారాయణుడు అంటున్నాం. ఆ సూర్యునిలోని బంగారు వర్ణాన్ని లక్ష్మి అంటారు. సూర్యభగవానుడు సూర్యనారాయణుడే. అందుకని మనం అలా ప్రార్థన చేసినా, సూర్య నమస్కారాలు చేసినా మనకు కావాల్సినంత శక్తి మనకు వస్తుంది. ఈ లక్ష్మి అంటే లక్షణాలు. అంటే ధనవంతుడి లక్షణాలు ఒక రకంగా ఉంటాయి, బీదరికంలో ఉన్నవాడి లక్షణం ఒక రకం ఉంటుంది, మధ్యస్థంలో ఉన్నవాడి లక్షణం ఒక రకం ఉంటుంది. లక్షణాలు లక్ష్మి అంటే అది అందరికీ అవసరమే. మనం కేవలం లక్ష్మి అంటే కేవలం ధనం ప్రకారంగానే కొలుస్తున్నాం. ధనం ఎప్పుడు వచ్చింది? అనాది కాలం నుంచి ధనం లేదు కదా, సంపదే. పొలము ఎవరెవరి సంపద వాళ్ళదే. అందుకని వాళ్ళు సంపద ఉన్నవాడు హాయిగా ఆనందంగా జీవించాడు, లేనివాడు కూడా ఆనందంగా జీవించాడు. మనం ఈ బంగారం లక్ష్మి అనగానే ఇది అనుకోనే మనం దానికి ఆ భయము సందేహం, ఇది ఇలా చేయాలా, పూజ అలా చేయాలా, ఇవన్నీ వస్తున్నాయి. ఇవేవి లేవండి. మీలోనే సూర్యుడు ఉన్నాడు, మీలోనే ఆదిత్యుడు ఉన్నాడు, హృదయంలోనే ఉన్నాడు. ఆదిత్య హృదయం ఎక్కడున్నాడు? ఆదిత్యుడు అక్కడే ఉన్నాడు. అలాగే ఈ మహాలక్ష్మి స్థానం ఎక్కడుంది? హృదయంలోనే. వెంకటేశ్వర స్వామికి చూపిస్తున్నారు కదా, తిరుపతి వెంకటేశ్వర స్వామి చూస్తున్నాం. లక్ష్మి ఎక్కడుంది అంటే హృదయంలో ఉంది అని చూపిస్తున్నాడు. అలా హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతశ్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాత వేదో మమావహ. ఇది మొదటి శ్లోకం. ఇంకో శ్లోకం గురించిన వివరం తెలుసుకుంటే 6వ శ్లోకం ఆదిత్యవర్ణే. ఇక్కడ కూడా ఉంది. ఇక్కడ ఇంకా క్లియర్గా చెప్తున్నాడు. ఆదిత్యవర్ణే తపసో విజాతో వనస్పతిస్తవ వృక్షోద బిల్వ. ఈ మహాలక్ష్మి సాధనకి మూలం వనస్పతిస్తవ వృక్షోద బిల్వ. బిల్వ వృక్షమే ప్రధానమైంది. అంటే ఈ దేవతలు ఎవరు అని తెలుసుకున్నటువంటి మహానుభావుడు రామకృష్ణ పరమహంస. ఆయన పంచవటిలో జపం చేశారు. 5 వృక్షాలే దేవతా వృక్షాలని తెలియజేశారు లోకానికి. అందరూ దేవతలతో కనెక్ట్ అయ్యే ఉన్నారు. మనం అనుకుంటున్నాం ఏదో ఒక ఫోటో కానీ విగ్రహం కానీ పెట్టుకొని మనం దేవాలయం వెళ్తేనే మనం పూజ చేస్తామని మనం అనుకుంటున్నాం. సర్వమానవులు భగవంతుడికి సమానమే. అందుకని ఈ 5 వృక్షాలు ఏమిటి అంటే బిల్వము, రావి, మర్రి, అశోకము, ఉసిరిక. ఈ 5 వృక్షాలు. ఎందుకు ఉసిరిక అన్నారు? ఇప్పుడు ఈ సీజన్ వస్తుంది మనకి, కార్తీక మాసం, మార్గశిర మాసం, ఉసిరికాయలు ఆరంభమైనాయి. రోజు ఒక ఉసిరికాయ, 5 ద్రాక్షలు, ఎండు ద్రాక్షలు రాత్రిపూట నానబెట్టి
దాన్ని కట్ చేసుకొని నానబెట్టచ్చు, అలాగే నానబెట్టచ్చు. పొద్దున్నే తెల్లారు లేచిన తర్వాత తినగలిగిన వాళ్ళు అలాగే తినేసేయచ్చు. విశేషమైనటువంటి ఔషధీ గుణం ఉంటుంది. అసలు మన రోగాన్ని మనం హాయిగా ఆనందంగా వాళ్ళు చూపించినటువంటి పండ్లను ఉపయోగించుకొని శుద్ధి చేసుకోవచ్చు. నేనైతే ఏ డాక్టర్ దగ్గర పోను, ఏ హాస్పిటల్ పోను, ఏ టెస్టింగ్ పోను. ఈ చిన్నది పాటించండి. రోజుకు ఒక ఉసిరికాయ, 5 ద్రాక్షలు, ఎండు ద్రాక్షలు రాత్రి నానబెట్టండి. పొద్దున్న గట్టిగా ఉన్నాయంటే వాటిని ఉడకబెట్టండి. వాటిని వేడి నీళ్ళలో ఉడకబెట్టి కూడా ఇంకా మెత్తగా ఉంటాయి, అది ఈజీగా తీసుకోవచ్చు. రోజు అలా తీసుకోండి. అదే ఇవి దేవతా వృక్షాలు. వనస్పతి అంటే పుష్పం లేకుండా కాయలు కాసేది అని అర్థం, అసలు రహస్యం. అందుకని దానికి ఆ వనస్పతి అనే పేరు పెడతారు. అది మర్రి చెట్టులో ఉంటుంది. అది మనకి అటువంటి వనస్పతి ఏదండి ఔషధి గుణం కలిగింది అంటే మర్రి చెట్టును సూచిస్తారు. దానికి ఏం పూలు ఎప్పుడు పూసినట్టు కనిపించవు కదా, మర్రి చెట్టుకి గోడలు ఉంటాయి అంతే. అందుకని మర్రి చెట్టుని ఈ వనస్పతిల్లోకి వస్తుంది. విశేషమైనవి హిమాలయాల్లో ఉంటాయి, వనస్పతులు ఉంటారు. అందుకని ఔషధీ గుణాలు ఉంటాయి అక్కడ పోగానే. అదే దేవభూమి అంటారు. అందుకని దాన్ని వృక్షాలే. మరి హిమాలయాల్లో ఏమున్నాయి? దేవతలు ఉన్నారని ఒకప్పుడు అన్నారు, దేవతలు కనపడ్డారు అన్నారు. ఇప్పుడు దేవతలు కనపడ్డారంటే మీలా కనపడరు కదా, మీలా ఒక స్త్రీలా కనపడరండి దేవత అంటే. అది మామూలుగా మనం కనపడ్డామంటే మన మనస్సుకి కావాల్సి వచ్చినటువంటి రూపంగా మనం ఏ మంత్రం చేస్తున్నామో, ఏ దేవతని భావిస్తున్నామో అది మాత్రమే ఒక స్త్రీ స్వరూపం. ఒక అంటే దేవత అంటే స్త్రీ స్వరూపంగా కనపడాలి. అదే ఇప్పుడు మనం ఇంటర్వ్యూ చేస్తున్నాం, ప్రశ్న అడిగేది ఒక చైతన్యం, జవాబు ఇచ్చేది కూడా ఒక చైతన్యమే. ఆ లోపల ఉన్న చైతన్యానికే పేర్లు పెట్టాం. అవే ప్రాణాలు, పంచ ప్రాణాలు. పంచదేవతలు అంటే చాలా సులభంగా, అందుకని యోగ ధ్యాన పద్ధతిలో పంచ ప్రాణాలు. ప్రాణాన్ని ఎప్పుడైతే మీరు లోపల గుర్తుపట్టగలిగారో, ఒక ప్రాణ సాధన చేస్తే ఇంకో ప్రాణం ఆటోమేటిక్గా తెలుస్తుంది. ఇవే 5 దేవతా స్వరూపాలు. అందుకని ఇక్కడ హిరణ్యవర్ణాం ఆదిత్యవర్ణే తపసోజ్జాతో వనస్పతిస్తవ వృక్షోద బిల్వ తస్య ఫలాని తపసానుదంతు మాయాంతరాయశ్చ బాహ్య అలక్ష్మీం. మనలో ఉండేటువంటి అలక్ష్మి అజ్ఞానాన్ని తొలగించుగాక అని అడగడమే. అందుకని ఈ శ్రీ సూక్త పారాయణ చేస్తే ఏం ఫలితం వస్తుందండి అంటే, మనలో ఉన్న అజ్ఞానం పోతే ముందు అన్నీ బాగానే ఉంటాయి. ఇంకా ఈ అహమే మన అజ్ఞానాన్ని గురి చేస్తోంది. అది మనం ఏ సాధనలైనా, భక్తి మార్గం కావచ్చు, కర్మ మార్గం కావచ్చు, ఏ మార్గంలోనైనా తపన మనకు ఉన్నట్లయితే, శ్రద్ధా విశ్వాసంతో మనం ఆచరణ ఈ మంత్రం చెప్పాం. ఈ మంత్రం ద్వారా రోజుకోసారి ఈ శ్రీ సూక్త పారాయణ చేసుకుంటూ కనీసం ఇలా ఒక్కొక్క శ్లోకం గురించి వివరం తెలుసుకోండి ఎక్కడెక్కడ ఉంటాయి. నా వీడియోల ద్వారానే రాబోయే రోజుల్లో కూడా ఇంకా వేరేవి కూడా చెప్పడం జరుగుతుంది. అందుకని ఆ రకంగా ఎప్పుడైతే మీరు ఈ 14 శ్లోకాలు మనం తెలుసుకుంటే, మీకు ఏ క్షేత్రానికి వెళ్ళినా అమ్మవారి దర్శనమిస్తుంది. ఎందుకంటే ఆమెకి ఏది ఇష్టం? మరి శ్రీ సూక్తం ఇష్టం. దాని అర్థాన్ని మీరు తెలుసుకుంటున్నారు, ఆమె సంతోషిస్తుంది, అనుగ్రహం కలిగిస్తుంది. మీరు పూజలు చేశారా, పునస్కారాలు చేశారా, కిరీటాలు పెట్టారా, అవన్నీ ఆవేమీ చూడదు. అది అసలైన బంగారం ఏం చెప్పాం? ఆదిత్యవర్ణం, సూర్యునిలోని రంగులే, సూర్యునిలోని రంగులే బంగారం. అందుకని ఒక సద్గురువు ఆత్మసాక్షాత్కారం పొందినటువంటి వ్యక్తికి ఆజ్ఞాచక్రంలో ఈ రంగులన్నీ గోచరిస్తాయి. ఇక్కడ ఏమేమి రంగులు చెప్పారో ఇక్కడ ఏమన్నారు? ఇందులో వెండి ఉంటుంది, బంగారం ఉంటుంది, అంతే కదా. ఆయా సిల్వర్ కలర్ సూర్యుల్లోనే ఉన్నవి 7 రంగులు ఉన్నాయి. ఆ వెబ్జిఆర్గా మనకి మనం ఏ ఉపాసన చేస్తున్నామో, ఏ చక్రం మీద ధ్యానం చేస్తున్నామో ఆ చక్రానికి సంబంధించిన రంగు మనకి గోచరింపబడుతుంది. ఇది అసలైన హిరణ్యం అంటే. మనం ఇది వదిలేసి ఆ బంగారం మీద ఎప్పుడైతే వ్యామోహం పెంచుకున్నామో, దాన్ని దాచుకోవడంతో కోసమే నానా ఇబ్బందులు పడుతున్నాం. ఇప్పుడు అదే చూస్తున్నాం. అది కానే కాదండి. అమ్మవారు అంటే లక్ష్మి లక్షణాలు. అలాగే హిరణ్యవర్ణం హరిణీం సువర్ణరిత శ్రజామన్నా కూడా, లేదా ఆదిత్యవర్ణే తపసోజాతో వనస్పతిస్తవ వృక్షోద బిల్వ. అందుకని లక్ష్మీ సాధన చేసే వాళ్ళంతా వనస్పతిస్తవ
వృక్షోద బిల్వహ, ఈ ఒక్క మాట తెలుసుకుంటే చాలు. ఇలా ఈ శ్రీ సూక్తంలో అద్భుతమైన వాక్యాలు ఉన్నాయి. ఈ జాతవేదో మమావహ, లేదా హిరణ్యవర్ణాం హరిణీం, ఆ ఒక్క మాట పట్టుకున్న హిరణ్యవర్ణాం హరిణీం. మన మనస్సు జింకలాగా అటు ఇటు పోతోంది, ఇటువంటి తిరిగే మనస్సుని కూర్చోబెట్టు అమ్మా, నువ్వు తలుచుకుంటే ఈ మనస్సు నిలకడగా ఉంటుంది, నాకు వశం కావటం లేదు, ఏం సాధన చేసినా మనస్సు నిలవటం లేదు. అందుకని ఆ అమ్మవారినో అయ్యవారినో ఇష్టదేవతనో ఎవరో ఒక దేవతా భావనగా మనం పూజగా చేసుకోవచ్చు, జపంగా చేసుకోవచ్చు, యోగ ధ్యాన పద్ధతిలో కూడా చేసుకోవచ్చు. అందుకని పిల్లలకు కూడా నేర్పచ్చు. ఇలా మహాలక్ష్మి సాధన అంటే కుబేర ముద్రతోటి పిల్లలకు కూడా నేర్పించి వాళ్ళకి కాన్సన్ట్రేషన్ వస్తుంది, వాళ్ళు చదువుకున్న చదువు వాళ్ళకి వంటబడుతుంది, వాళ్ళకి ఆత్మవిశ్వాసం వస్తుంది. రేపు పరీక్ష, ఈ పరీక్ష కాబట్టి ఇంకో పరీక్షలో రాస్తాననే ధైర్యం వస్తుంది. అందుకని చిన్నపిల్లలకి ఈ ఆధ్యాత్మికత మనం కొద్దిగా సబ్జెక్ట్గా తెలుసుకొని వాళ్ళకి నేర్పాలి. ఈ విధంగా శ్రీ సూక్తంతో అద్భుతమైన రహస్యాలు ఇందులో ఉన్నాయి. చాలా చక్కగా వివరించారండి. సందేహాలు కూడా నివృత్తి అయ్యాయి. మీరు అన్నట్టుగా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు మనం కుబేర ముద్రతో కూర్చొని దాని తర్వాత ధ్యాన ముద్రతో కూర్చుంటే చాలు. మన ఓపిక, సమయం అలాట్మెంట్ మనమే చేసుకోవాలి. ఎంత సమయం మనకుందో దాన్ని 3 విభాగాలుగా చేసుకొని మంత్ర జపం కొంచెం సేపు చేయాలి, ముద్ర ధ్యానం కొంచెంసేపు చేయాలి, ధ్యానం కొంచెంసేపు చేయాలి, ఆ తర్వాత వెళ్ళిపోవచ్చు. ఈ విధంగా పూజ జపం పఠించలేము అనుకున్న వాళ్ళు వినాలి కదా, వింటే చాలు. శ్రీ సూక్తాన్ని వింటూ ధ్యానం చేసి కుబేర ముద్రలో కూర్చొని శ్రీ సూక్తాన్ని విన్నా మీకు అంత ఫలితం వస్తుంది. చక్కగా వివరించారు గురుగారు. ధన్యవాదాలండి.